నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే అంజీ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. బాగున్నారు. ఓకే, మంచి గరం గరం న్యూస్లు ఉన్నాయి సార్, చర్చించుకుందాం. వెరీ గుడ్. సో ఫస్ట్ అసలు మాకు కూడా గరమే కావాలి. గరమే కావాలి కదా సార్. ఓకే, మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారంట సార్. 45,000 మెజారిటీ అంట. ఎవడా పోరమ్మకు అన్నది? ఏ జరుగుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి సార్. అసలు అక్కడికి పోకుండా కూడా కేవలం ఆటోమేటిక్గా మిషన్స్ అవి ట్యాంపరింగ్ చేసి గెలిచారంట. ఇది జరుగుతుందండి. ఎంత ఎంత మెజారిటీ అన్నారు? 45,000 సార్. నాకు వచ్చిందా? వాళ్ళు ప్రచారం చేస్తుంది. యాక్చువల్గా నాకు వచ్చింది 57,777. ఓకే, ఆ ఫిగర్ మర్చిపోయి ఉంటారు సార్. నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియో వరకు చెప్పండి. ఆ వెదర్లు సరి చేసుకోమని చెప్దాం. ఓకే, సో ఓవరాల్గా అసలు ఈ కూటమి గెలవడానికి మొత్తానికి అదే కారణం అంటున్నారు సార్. దీని మీద ఏంటి మీ అభిప్రాయం? అంటే అది పిచ్చి, అంటే వాళ్ళ మెదడు చితికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరో కూడా ఆయన మన ఒకప్పుడు మంచి జర్నలిస్టే పాపం, ఆయన శ్రీనివాస్ కదా సాక్షిలో, మరి అతను కూడా ఏదో ఇంటర్వ్యూలు చేస్తున్నాడని తెలిసింది. మీరు నా దాని గురించి మీరు ఇప్పుడు చెప్తే తెలిసింది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే, అంటే మాకు జగన్మోహన్ రెడ్డికి 60,000 ఓట్లు ఎందుకు ఇస్తాం? సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ కదా. 60,000 ఓట్ల మెజార్టీ ఎందుకు ఇస్తాం? 5,000తో పెద్దిరెడ్డి గారిని ఎందుకు గెలవనిస్తాం? ఇవన్నీ అర్థం లేని మాటలు. గతంలో అతను 151 సీట్లు వచ్చినాయి, అప్పుడు అతను మేనేజ్ చేశాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడా ఏంటి? అప్పుడు నిజంగా అతనికి మేనేజ్ చేసే కెపాసిటీతో నెగ్గుంటే మరి ఇప్పుడు ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయాడు? ఇదంతా ఒకవేళ పోనీ భారతీయ జనతా పార్టీ సహకరించింది అని అనుకుందాం. అసలు వాళ్ళకే మెజారిటీ రాలేదు కదా ఆన్ ది ఓన్. భారతీయ జనతా పార్టీ మాకు ఆన్ అవర్ ఓన్ 360 వస్తాయని చెప్పారు, వాళ్ళకి 240 వచ్చినాయి. మేనేజ్మెంట్ క్యాపబిలిటీ భారతీయ జనతా పార్టీకి ఉండుంటే వాళ్ళు 240లో ఆగి ఉండేవారు కాదు. అవును. సో ఇదంతా ట్రాష్. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ మా కమిటీ పర్వ్యూలోకి వచ్చేది. అప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అందులోనే ఉంది, ఒక పార్ట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద ఉంటుంది ఇది కూడా. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మేము చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాం ఓపెన్గా. ఎందుకంటే పార్లమెంటరీ కమిటీ అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, తృణమూల వాళ్ళు కూడా ఉన్నారు ఒకిద్దరు. వాళ్ళు మామూలుగా అయితే చాలా ఎక్కువగా చీల్చి చెండాడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రకరకాల ప్రశ్నలు అడిగి, సో వీ వర్ కన్విన్స్డ్ దేర్ ఈస్ నో స్కోప్. ఇప్పుడు ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ కెన్ బి ట్యాంపర్డ్, కానీ ఒక మిషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ కొన్ని లక్షల్లో ఉంటాయి, ఒక నియోజకవర్గంలో కూడా వేలల్లో ఉంటాయి. సో ఇండివిజువల్గా అక్కడున్న ఓటర్స్ నెంబర్ వేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఏంది వీళ్ళు ఓటమిని అంగీకరించలేకపోతున్నారంటారా? ఎట్లా చూడాలి? అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వై నాట్ 175 అన్నారు. ఇలా ఎంత ఎక్కువ మాట్లాడి ఆ క్యాడర్ని కన్విన్స్ చేయటం కోసం, అంటే మనం నిజంగా ఓడిపోలేదు, మనల్ని టెక్నికల్గా మాయ చేసి ఓడించారు అనే ఆ నమ్మకాన్ని వాళ్ళ క్యాడర్లో క్రియేట్ చేయగలిగితే కనీసం వాళ్ళకు ఓటేసిన వాళ్ళైనా మిగిలి ఉంటారు. ఓకే, అది వాళ్ళ తాపత్రయం. ఇప్పుడు అతనికి 40% అంటేనే చాలా ఎక్కువ వచ్చింది. అదే ఇదే జరిగితే ఆ 40% కూడా ఉండకపోవచ్చు. ఆ 40% కూడా ఉండదు, అంతేనా? సో అది వాళ్ళ ఇంకేమీ చేతగాక ఈవీఎం మిషన్లు అని చెప్పి ఇంకా జాలిపడాలి వాళ్ళని చూసి. అంతకంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ వైజాగ్ విషయానికి వస్తే సార్, బొత్స సత్యనారాయణ గారి విషయంలో మరి అధికార బలం ఉంది, మరి ఆ ఎమ్మెల్సీ సీటు విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు? యాక్చువల్గా ఎప్పుడు కూడా ముందడుగు వేయలే.
ఆ విషయంలో మ్మ్. కొద్దిమంది ఔత్సాహికంగా మేము పోటీ చేయడానికి ఉన్నాము, చాలామంది ఇటు షిఫ్ట్ అవుతారు అని అన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆచితూచి అడుగులేసే మనిషే. ఆయన ఎప్పుడు దీన్ని, ఎందుకంటే గ్యాప్ నారోగా ఉన్నప్పుడు అదొక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థింకింగ్. ఓకే. ఇక్కడ అవుట్ ఆఫ్ 800, సో 230 నుంచి 250 వరకు తెలుగుదేశం, జనసేన ఈ కూటమికి ఉన్నాయి. క్లోజ్ టు 550 నుంచి 600 మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉన్నాయి. సో అంతమందిని ఈ ఏదైనా విధానాలు నచ్చి వస్తారని ఏదో మాట వరుస చెప్పుకుంటాం, కానీ ఆ విధానాలు నచ్చినాయని, జనరల్గా నెగ్గినోడి విధానాలు నచ్చినాయి అని చెప్పి ఓడిపోయిన పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు. మరి గతంలో ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళైనా, అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళైనా, నెగ్గిన తర్వాత వచ్చేవాళ్ళు జనరల్గా ఆ మాట చెప్తారు. బట్ ఇక్కడ ఇంత పెద్ద మెజారిటీతో నెగ్గిన తర్వాత ఒక ఎమ్మెల్సీ సీటు కోసం మరి అంతగా హార్స్ ట్రేడింగ్ని అంత ఎంకరేజ్ చేయవలసిన అవసరం లేదు. సో అది సరైన నిర్ణయం తీసుకున్నారు, పోటీ చేయట్లేదని. బట్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దీన్ని సమర్థించాల. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఎవరసం దిలీప్ గారు అని ఆయన పేరు ఏదో వచ్చింది, డిస్కషన్లో వచ్చింది తప్ప ఎప్పుడు కూడా నాకు తెలిసి ఈ 10 రోజుల్లో ఆ నడుస్తున్న సమయంలో దిలీప్ గారు నాకు బాగా తెలుసు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ కలిసింది కూడా లేదు ఆ సమయంలో. ఏదో మీడియా పోటీ చేయాలి అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు కోరుకున్నారు. అంత గ్యాప్ ఉన్నప్పుడు పోటీ అనేది సమంజసం కాదు అని చెప్పి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఓకే. ఓకే. అదేలేండి, వాళ్ళు ఏంటంటే ఒక పూర్వ వైభవం మళ్ళీ క్రియేట్ అయింది మాకు. అది పిచ్చితనం. అదే వాళ్ళ ఓట్లు, వాళ్ళకున్న ఓట్లతో వాళ్ళని ఎక్కి దానికి పూర్వవైభవం అన్నారంటే ఎంత అది. అప్పుడేమో యాక్చువల్ ఎలక్షన్ అప్పుడే 3 ఎమ్మెల్సీలు అప్పుడు జరిగింది. అదేంటంటే అది పబ్లిక్ ఓటింగ్, అది పట్టభద్రులు కాబట్టి అది పబ్లిక్ ఓటింగ్. సో ఆ పబ్లిక్ ఓటింగ్లో నెగ్గితే మా ఓట్లు వేరన్నారు. ఇప్పుడు ఇది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్ జరగని వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ని బ్యాన్ చేశాడు ఆయన లిటరల్గా. సో అసలు ఎలక్షన్లో వీళ్ళు కంటెస్ట్ చేయలేదు. వీళ్ళకి కంటెస్ట్ చేయనప్పుడు నెగ్గిన వాళ్ళు కూడా ఉండరు కదా. సో దాన్ని పట్టుకుని వాళ్ళు బలవంతంగా నామినేషన్ ఎవడైనా వేసినా కూడా వాళ్ళని కొట్టి నామినేషన్ లాగి ఎక్కువ మంది 80% క్యాండిడేట్లు వాళ్ళ సొంత ఓట్లు ఉంటే వాళ్ళు నెగ్గానని మాట్లాడటం అనేది ఇంకా దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట. బట్ ఎవరు చెత్త వేరే వాళ్ళు మాట్లాడారు, కానీ ఐ థింక్ సత్యబాబు అయితే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నాను నేను. మిగిలిన వాళ్ళు సత్యబాబు కొంచెం బ్యాలెన్స్డ్ ఫెలో. సత్యబాబు అయితే డెఫినెట్గా తెలుసు కదా జరిగింది ఏంటో, సత్యబాబు తెలుసు కాబట్టి, అలా సొంత ఓట్లే కాబట్టి సత్యబాబు కూడా ఆయన అంతకుముందు పిలిపించాడు. మాకు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు మా ఓట్లు 70% పైగా ఉన్నప్పుడు వాళ్ళు పోటీ చేయటం అనేది కరెక్ట్ కాదు అని సత్యబాబు ఆయన ముందే చెప్పాడు. సో వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి అది ఎటు తిరిగి వాళ్ళకి వచ్చే సీటే అది. అది ఏదో పబ్లిక్ ఓటింగ్ లాగా వాళ్ళకి ఏదో విజయం అని మాట్లాడుకుంటాం, ఈ అపజయమేమో ఏదో ఈవీఎం మెషిన్ అని మాట్లాడతాం, అది పిచ్చితనం. కానీ ఆయన ఈ మధ్య కూడా స్టేట్మెంట్ సేమ్ ఇప్పటికీ మేము 3 రాజధానుల మీదే ఉన్నాం, వైజాగే మా క్యాపిటల్ అని చెప్పి అది మూర్ఖత్వం అండి. ఇప్పటికీ మాట్లాడారండి. మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఆయన మూర్ఖుడు. ఈయన బొత్స గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎందుకు ఇస్తాడు ఆయన? అది హూ ఇస్ బొత్స టు గివ్ ది స్టేట్మెంట్? అలా నాయకుడు మన విధానాన్ని పునరుద్ఘాటించమంటే ఈయన పునరుద్ఘాటించారు. ఓకే, అదేలేండి, రైట్. అంతే తప్ప అంతే, మార్పు లేదు, మార్పు రాదు. ఓకే. ఓకే రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికల్లా మీ న్యాయ పోరాటం ఎంతవరకు వచ్చిందండి? అంటే ఇప్పుడు మొన్న విజయపాల్
A4గా పెట్టాం. బట్ అతను కీ ఫెలో, మొత్తం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయింది విజయపాలే. ఇదిగో ఇక్కడే నేను ఇక్కడ కూర్చుని ఉండగానే నా సెల్ ఫోన్ లాక్కున్నాడు, తీసుకెళ్ళాడు. అతను పరారులో ఉన్నాడు, నెల రోజులుగా జంపు. నాకేదో మరి ఐ థింక్ మరి ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. రైట్ ఆర్ రాంగ్ తెలియదు, విన్నా నేను. సో అతనైతే ఇంటికి రావట్లా, ఇంటి దగ్గర కానిస్టేబుల్ ఉన్నాడు, జంపులో ఉన్నాడు. ఎందుకు పరారవుతాడు, అటు తప్పు చేయబోతాయి. సో డెఫినెట్గా అతనికి బెయిల్, ఇంటర్వ్యూ బెయిల్ అడిగాడు, ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ అది విచారణకు వచ్చింది. మళ్ళీ వాళ్ళ లాయరే ఎవరో కిషోర్ కుమార్ అని, ఇదివరకు జీపీ, అతను మళ్ళీ వచ్చే మంగళవారానికి వాయిదా అడిగాడు. అతని బెయిల్ గురించి మళ్ళీ అతనే వాయిదా అడిగాడు. మరి సునీల్ గారిదండి A1గా ఉన్నా? అవునండి, ముందు ఐ థింక్ దే వాంటెడ్ టు గో స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నా. ఒకసారి మా స్టేట్మెంట్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా వచ్చి అప్పుడు విట్నెస్లుగా ఎవరెవరైతే ఉన్నారో అందరి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. సో డెఫినెట్గా దోషులు తప్పక శిక్షించబడతారు. ఓకే, ఓకే. సో నిజంగా వాళ్ళు ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వచ్చి ప్రతిరోజు సంతకం పెట్టి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళాలి, ఒక 16 మందికి. నిజంగా అది అవమానం అనుకోవాలా, శిక్ష అనుకోవాలా సార్ వాళ్ళకి? అంటే ఒక రకంగా శిక్షార్హులు వాళ్ళు. ఆ అధికారులు అయితే 100% శిక్షార్హులు. సో ప్రభుత్వం ఆడమన్నట్టల్లా ఆడవలసిన అవసరం వాళ్ళకి లేదు. వ్యక్తిగత లబ్ధి కోసం డీజీపీ అయిపోవాలని కొందరు, ఇంకా ఏదో ఆర్థికంగా సహాయం చేసి ఉంటాడు ఇతను ఏదో పనులు చేయటానికి. సో ఆశతో కొందరు ఏదో పనులు చేశారు. సో ఏదో పని చేయని వాళ్ళు ఎవరికి అలాగా చెప్పలా. సో వాళ్ళు డెఫినెట్గా అది మోరల్గా ఎస్, ఇన్ ఏ వే ఇట్స్ ఎ పనిష్మెంట్, బట్ వాళ్ళు అర్హులు ఆ పనిష్మెంట్కి. ఓకే, ఓకే. కానీ మీ దాంట్లో కూడా ఈ ఐపీఎస్ క్యాడర్లో ఉన్న ఎంతమంది ఉన్నారు సార్? 4 ఇన్వాల్వ్ అయింది? 5? నా దాంట్లో మెయిన్ ఒకడు డిప్యుటేషన్ మీద వచ్చాడు, బీహార్ పోయాడు. అతను ఎవరో సునీల్ నాయక్ అని. ఓకే. మెయిన్ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు. ఈయన వచ్చేసి ఓకే ఇంటెలిజెన్స్, అయినా సీతారామన్. అప్పుడు యాక్చువల్గా ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళాక, కానీ అతనే ఇలాంటి యదో పనులన్నీ అతని ద్వారా చేయించేవారు. ఓకే. అతను డీజీ అయిపోదామనే ఉద్దేశంలో. యాక్చువల్గా పాపం ఉన్నంతలో ఆయన అప్పుడు డీజీపీ ఇన్ఛార్జ్ మన రెడ్డి గారు ఉన్నాడు కదా, డీజీపీ మొన్నటిదాకా. సో తను ఈజ్ అంత బ్యాడ్ కాదు. ఓకే. అట్లీస్ట్ కాస్త కోస్తో విభూషణ్ లాగా మంచి చెప్పే ప్రయత్నం చేసేవాడు. అందుకని సీఎం యూస్ టు ఎంకరేజ్ సీతారామాంజనేయులు, సునీల్ కుమార్. సో ఒక స్టేజ్లో వాళ్ళిద్దరూ నాకు వస్తుంది అనుకుని ఆ డీజీ పోస్టు వాళ్ళు అలాగా వేరే పనులన్నీ చేశారు. రఘురామరెడ్డి ఈజ్ అనదర్ ఎక్స్ట్రీమ్. అసలు సిఐడి అనే విభాగమే ఆల్మోస్ట్ కొన్ని వేల కేసులు, అక్రమ కేసులు, వందల వేల కేసులు, అక్రమ కేసులు గత 5 సంవత్సరాల్లో పెట్టబడ్డాయి అని చెప్పేసి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు సార్. అవును, మొన్న నాకు కూడా ఇద్దరు ఫోన్ చేశారు. నన్ను అది మిమ్మల్ని కొట్టిన రూమ్లోనే అప్పుడు ఏదో RRR రూమ్ అని మాట్లాడుకుంటున్నారండి. నన్ను కొట్టి ఏదో 1.5 crore 2 crores ఎక్స్టార్షన్ చేశాడు సునీల్ కుమార్ అని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ అదొకటి డబ్బులు డిమాండ్ చేయడం. ఓకే. అవి ఏంటంటే కొన్ని కేసుల్లో అలాగా ఓకే, ఓకే, బిల్లే ఎవరితోటో కంప్లైంట్ ఇప్పించుకుంటాం, టేకప్ చేయటం, సెటిల్మెంట్లు చాలా జరిగినాయి. ఓకే. చాలా అంటే దారుణం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ, అయితే మీరు రాజకీయ నాయకులు అనేవాళ్ళు చాలా తక్కువ ఇలాంటి రాజకీయ నాయకులు. కొద్దిమంది కేసులో ఇచ్చిన అలుసుకి వాళ్ళు సబ్సిక్వెంట్గా చాలా, ఇప్పుడు నా విషయంలో ముఖ్యమంత్రి కోరిక నెరవేర్చాడు. సో ఆ ఊపు 10-15 మందికి పైగా ఇతను టార్చర్ చేసి
డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా కొన్ని జీవోలు విడుదలైనవి సార్, అవి చదువుతాను, ఒకసారి వినండి సార్. జూన్ 2019 నుండి అక్టోబర్ 2019 వరకు కొన్ని ఇప్పుడు జీవోలు కొన్ని వాళ్ళు సేకరించిన వాటిలో వరకే ఉన్నాయి. ఆ తర్వాత జీవోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రానిలేదంట. ఆ నెలల గ్యాప్లోనే బయటికి వచ్చినటువంటి జీవోల్లో కొన్ని బాగా బయట సర్క్యులేట్ అవుతున్నాయి సార్. వాటిల్లో జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 12,50,000. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కటర్ కోసం 3,25,00,000. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటల ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటం కోసం 8,50,000. తర్వాత జీవో నెంబర్ 146 తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు అంట. తర్వాత అక్కడే సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, సీసీటీవీలకు సంబంధించినవి కావచ్చు 1.25. మళ్ళీ దాంట్లోనే ఒక 80 లక్షలు ఇంకో దానికి. తర్వాత జియో నెంబరు తాడేపల్లిలోని ఇంకా చాలా ఉన్నాయి సార్. జియో నెంబర్ 132కి వెళ్ళినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే రోడ్డు 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు ఖర్చు అయిందంట సార్. తర్వాత జియో నెంబర్ 308 సార్, జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షలు ఖర్చు అయింది. జియో నెంబర్ 133 జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి రోడ్డు ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు ఖర్చు అయింది. సో ఇట్లా గ్రిల్స్ పెట్టడానికి ఒక 75 లక్షలు, తర్వాత రోడ్డు కట్టడానికి ఒక 43 లక్షలు, ఇంటి చుట్టూ ఇట్లా మొత్తం ఇంటి చుట్టే ఉన్నాయి సార్. అన్నీ కలిపి అంత 20 కోట్లు అయిందా? అసలు చాలా ఉన్నాయి సార్. అసలు ఇప్పుడు దాకా చదివింది ఇంటిది సార్, ఇంటికి సంబంధించింది. ఇంటిది కాకుండా కూడా 1609 జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం ₹1,00,000, మళ్ళీ 5,000 ఖర్చు ఏదో పెట్టారంట. తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి సార్. సజ్జల గారి ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి 1,50,000. ఫర్నిచర్కి 3 లక్షలు. ఇవన్నీ జీవోలుగా రిలీజ్ అయినట్టు. అది అప్పటి వరకే సార్. తర్వాత ఇవన్నీ అసలు జీవోలు ఇది కాలేదంటే రీసెంట్గా కూడా ఏదో ఎగ్ పఫ్లు వీటి మీద కూడా 3 కోట్లు అవి అంటే ఒక 2019 సార్. ఇప్పుడు నేను చదివినవి కూడా 2019 అంట. ఆ తర్వాత అసలు ఏమి ఇప్పటి వరకు దానికి సంబంధించిన కొన్ని గోప్యంగానే ఉన్నాయంట. అదే ఇవన్నీ కకృతి వ్యవహారాలు. దోచిందంతా ఎలాగో దోచారు. అది కాక ఇవన్నీ మరి చిల్లర వ్యవహారాలు. మరి ఏది కొన్ని నెలలు ఇది 5 సంవత్సరాలే కాదు. అది యాక్చువల్గా అతను మామూలుగా అయితే ప్రభుత్వానికే ఒక ముఖ్యమంత్రి బంగ్లా కట్టి చేస్తుంటే ఇందులో సగం కాస్ట్ కూడా అయి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు యాక్చువల్సే పెడతారు కదా. మరి ఇక్కడ సగానికి సగం దోపిడీ అయి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి లెవెల్లో ఆ అమౌంట్లు తినేసి ఉంటాడని చెప్పి జగన్ తిని ఉంటాడని నేను అనుకోను, కానీ మరీ పందికొక్కుల్ని పోషించినట్టుగా ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళ చిల్లర మెతుకుల్లో అనిపిస్తుంది అది. ఓకే, ముఖ్యమంత్రి ఇంటి రిపేర్లో అతను తీసుకుంటాడని నేనైతే అనుకోను. ఎందుకంటే అతని రేంజ్ వేరు కాబట్టి. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు భోంచేసిన బాపత్లో ఉంది ఇదంతా. ఓకే, చీప్గా ఉంది. అయినా సొంత ఇంటికి అన్ని పనులు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? అతను పెద్ద ఇండస్ట్రియలిస్టు, వాళ్ళు డబ్బులు ఉన్నాయి. అల్టిమేట్గా అతని ప్రాపర్టీకి అతను చేయించుకున్నప్పుడు ఏమాత్రం అభిమానం, సిగ్గు ఇలాంటివి ఉంటే అతను సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి. లేదు ఇప్పుడైనా ఆ జీవోల్లో అతని ఇంటి వరకు సరే సజ్జలకి ఇచ్చింది అవన్నీ వేరే విషయం. సజ్జల కప్పులు వెనక్కి ఇస్తాడా ఇవ్వడా, ఆ ఫర్నిచర్ వెనక్కి ఇస్తాడా ఇవ్వడా, ఎందుకంటే ఇచ్చేయాలి యాక్చువల్గా. అయితే ప్రభుత్వ ఖర్చుతో ప్లేట్లు కొన్నా అంటే అవి ఇచ్చేసేయాలి అయిన తర్వాత.
ఆ ఫర్నిచరు అవి ఉంచుకోమని కాదు. మరి ఆయన ఇస్తాడే కూడా అన్నది అది ఆయన ఇష్టం. బట్ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఆ ఇల్లు ఆయనదే కాబట్టి మరి ఇంత పని జరిగిందంటే మరి ఆయన రీఎంబర్స్ చేస్తే కొంచెం ఆయనకి ఎంతో కొంత ప్రజాభిమానం, అంటే ప్రజల్లో కొంత గౌరవం పెరుగుతుంది. ఓకే ఓకే. ఎంత 15 కోట్లు 20 కోట్ల పెద్ద లెక్కే ఉందానికి, అది ఇచ్చేస్తే బాగుంటుంది. మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం అవుతున్నాయి సార్. ఎప్పుడు వినని రకరకాల ప్లేసెస్లో ఇవి ఏం జరుగుతుందంటారు? ఏమో మరి కొంత అన్ని చోట్ల జరిగినాయి అంటే ఏదో ఒక చోట అంటే ఏదో అనుకోవచ్చు. మరి అన్ని చోట్ల జరిగిందంటే ఏమైనా కీ ఫైల్స్, కానీ జనరల్గా ప్యారలల్గా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. కంప్యూటర్లో ఫీడ్ చేయని ఫైల్స్ జనరల్గా ఉండవు. మరి అది తెలియక టెంపరీ రిలీఫ్ కోసం తగలబెడుతున్నారా, లేదంటే ఒకవేళ ఆ కంప్యూటర్లో ఉన్న డేటాని ఆల్రెడీ ఏమన్నా తొలగించి ఇవి కూడా తగలబెడుతున్నారా అనేది నాకు తెలియదు. బట్ ఏది చేసినా అంత ఇప్పుడు ఉన్న సిస్టంలో బ్యాకప్ ఉంటుంది. ఫైల్ మూమెంట్ అయింది, ఏదో ఒక దగ్గర ఆరిజినేట్ అవుతుంది ఫైలు. అట్లీస్ట్ మరీ బేస్ లెవెల్ దాకా దగ్ధం చేయలేరు. సో ఏదైనా టెంపరీ రిలీఫ్ కోసం ఎవరన్నా తెలిసి తెలియక చేయండొచ్చు, కానీ దానివలన అవతలవాడికి ఏదో పెద్ద బెనిఫిట్ వస్తుందని కానీ, లేదు మనకి ఇప్పుడున్న ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది వస్తుందని కానీ నేనైతే అనుకోవట్లా. వాళ్ళు ఏదో హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు ఫైల్ తగలబెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదు, రికవరీ ఉంటుంది దానికి సంబంధించి. ఓకే ఓకే. ఇన్ఫర్మేషన్ అనేది డేటా మిస్ అవ్వదు. ఓకే ఓకే ఓకే. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా అండి? అంటే ఈ క్విట్ ప్రోకో కేసుల్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు కొత్తగా మరి ఎందుకంటే బోల్లో అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు లిక్కర్లో కానీ శాండ్లో కానీ వీటిల్లో ఇందులో ఇంకా ఈజీ. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల్లో అరెస్టు అవ్వటం కానీ బెయిల్ అంత ఈజీగా రాకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అదంతా ఎందుకంటే అతను జైలు శిక్ష అనుభవించాడు. 16 నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్ వచ్చింది. సో ఛార్జ్షీట్లు కూడా వేసారు. ఆ విచారణను వేగవంతం చేయాలి. నేను అడిగింది కూడా ముందు మరి సీఎంగా ఉన్నప్పుడు ఈజ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి నేను అప్పుడు మాట్లాడటం జరిగింది. సో ఒకసారి అతను సీఎం కింద పోయిన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలి అన్న నా రిక్వెస్ట్కి అంత శాంక్టిటీ లేదు. ఇప్పుడు నేను వేసింది 3.5 సంవత్సరాల క్రితం. ఓకే. సో వేసిన ప్లీ ఏంటి, ఇతను ముఖ్యమంత్రిగా ఉండి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రధాన సాక్షులకు పోస్టులు ఇస్తున్నాడు అని. సో బెయిల్ రద్దు అనేది అంత ఆ కేసుల్లో అంత ఈజీ కాకపోవచ్చు. బట్ సబ్సిక్వెంట్గా ఆ కేసుల్లో ఎలాగో అరెస్టు చేయలేరు. ఈ కేసుల్లో ఇప్పుడు మా ఏదో లిక్కర్లో చాలా అయిందని అంటున్నారు కదా, అక్కడ ఏదన్నా వీళ్ళకి మెటీరియల్ దొరికితే డెఫినెట్గా అతను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అసలు ఏమీ లేని దానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కదా. మరి లిక్కర్లో ఎన్నో వేల కోట్లు అని అంటున్నారు. మరి అతను దొరికాడు, అతను చాలా విషయాలు చెప్పాడని నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. మరి ఆయన ఏం చెప్పాడు, ఎంత దొరికింది అనేది విచారణలో తెలుస్తుంది. మరి అది కేసు కట్టాలి, ఇట్స్ లాంగ్ రన్ ప్రాసెస్. ఆ ఇష్యూలో బెయిల్ రద్దు అవుతుంది అని నేనైతే, ఎందుకంటే నేను వేసిన కేసు మీద అదే రైట్, ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలంటం జరిగింది. మరి ఇప్పుడు ఆయన మాజీ అయిపోయాడు, మొత్తం ఓడగొట్టిన మంచం కోళ్ళు ఊడిపోయిన మంచంలాగా తయారయ్యాడు ఆయన. సో కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అన్న నా వాదన 3.5 సంవత్సరాల తర్వాత పనికిరాదు. సుప్రీంకోర్టులో కూడా వాయిదాలు పడుతుంది అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విచారణ వేగవంతం కావాలనేది ఒకవేళ మీరు డిమాండ్ చేయదలుచుకుంటే అంతేనండి. చేసాం, అది చేశారు. చేసాం.
సో ఆల్రెడీ అది సిబిఐ స్పీడప్ చేసుకోవాలి, న్యాయస్థానాలని నేను చెప్పలేను కదా, ఆల్రెడీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి స్పీడ్గా చేయాలని. ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా మీరు స్పీడ్ చేయండి అని చెప్పి కొత్త మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సిబిఐ హ్యాస్ టు ఫాలో ఇట్ అప్ అని చెప్పి మొన్న అని మళ్ళీ ఇంకొక 3 నెలలకి నవంబర్కి వాయిదా వేయటం జరిగింది. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు సార్, ఇప్పుడు 1 by 1 రోజా గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత వంశీ గారు ఎక్కడున్నారో తెలియట్లేదని నాని గారి విషయం కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో అర్థం కావట్లా. అంటే అంత జరిగిందా సార్ అవినీతి అనేది? అంటే వంశీ ఇష్యూలో అవినీతి కేసు కాదు అది. వంశీ దాంట్లో టీడీపీ ఆఫీస్ మీద దాడి, అదే కేసు అవినాష్, దేవినేని అవినాష్ గారి దేవినేని అవినాష్ మెయిన్ ఆఫీసు, వంశీ గన్నవరం ఆఫీసు. ఓకే, ఈ కేసులు వేరు. సో కొడాల నాని మీద కూడా అవినీతి కేసులు కాదు అవి. ఈ రోజా గారి మీద ఆడుకుందాం ఆంధ్ర అని ఉంది కదా, ఆడదాం ఆంధ్ర. సో దాని మీద అక్కడ చాలా మిస్యూజ్ అయిందని అభియోగం. ఇవన్నీ ఇప్పుడు కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి. జోగి రమేష్ గారిది అయితే క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. వాళ్ళ బాబు అవును అగ్రిగోల్డ్ 2 రోజులు ఏదో చెప్పాడు, ఆ తర్వాత మరి న్యాయ సలహా తీసుకున్నట్టున్నాడు, గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు అని ఇలాంటి 1 word 2 word ఆన్సర్స్ చెప్తున్నాడని వాళ్ళ పేపర్లో చూసాం. సో అలా చెప్తే జనరల్గా అరెస్ట్ కూడా చేయొచ్చు, సహకరించట్లేదు కాబట్టి లోపల ఓకే కస్టడీలోకి తీసుకుని కూడా విచారించవచ్చు. అతను చాలా అతిగాడు. సో అది క్లియర్గా ఉన్నాయి. అది అందులో అదేలేండి, ఇంటి దగ్గరికి పోయి కూడా చేసిన ఉంది కదా, అది కూడా వన్ ఆఫ్ అది వేరు. అదే అసలు ఇది డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ అనేది బ్లేటెంట్ ఫ్రాడ్. అది ఇప్పుడు దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు కదా సార్. చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కానీ మాకెందుకు ఉండాలని చెప్పేసి దాన్ని కూడా చేసిన వ్యక్తి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ కూడా దే ఆర్ ఆల్సో పనిషబుల్. బట్ ఆఫీసర్ని ప్రేరేపించినోడు, లంచం ఇచ్చినోడు కూడా మరి తప్పే కదా. ఓకే, ఒక యథా పని చేయడానికి ఇతను వాళ్ళకి ఇప్పుడు డబ్బిచ్చి చేయించాడా లేదు భయపెట్టి చేయించాడా అన్న యాంగిల్ కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు సబ్ రిజిస్టార్ చేశాడండి, సబ్ రిజిస్టార్కి ఇతను డబ్బు ఇచ్చాడా? నాకు తెలిసి అతను ఇచ్చే టైపేం కాదు, ఏదో భయపెట్టి చేయించుకునే టైపే అయి ఉండాలి. సో అలా కూడా జరిగి ఉండొచ్చు. డబ్బులు ఇవ్వకుండానే, లంచం ఇవ్వకుండానే ఏదో భయం పెట్టాడు అనుకోండి, లేకపోతే నేను తీసుకెళ్ళి అక్కడ అరకులో వేసేస్తానంటే అక్కడ రిజిస్ట్రేషన్లో ఉండవు, సో వీళ్ళకి ఇంక వచ్చే పైసా కూడా ఉండదు. సో అలా ఏదో రకంగా కూడా భయపెట్టి ఉండొచ్చు, చెప్పలేము. ఆల్మోస్ట్ సార్ ఈ 2 నెలల్లో గంజాయి కావచ్చు, లేకపోతే డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు, ఇంకా ఓవరాల్గా చూస్తే ప్రతి చోట పట్టుబడుతున్నాయి. 100కి 1000కి సంబంధించినవి పట్టుకోవడం జరుగుతుంది. ఏది ఎర్రచందనం విషయం అయితే అది ఏది ఈ 2 నెలల్లోనే. సో ఈ 5 ఏళ్లలో ఒక బిజినెస్నే కొనసాగించారనుకోవచ్చండి వీళ్ళు. డెఫినెట్గా గంజాయి ఎక్కడ న్యూస్ వినలా మనం. ఆ 5 సంవత్సరాలు గంజాయి కన్జంప్షన్ లాస్ట్ 5 yearsలో విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అసలు ఈవెన్ స్కూళ్ళల్లో కూడా ఆడపిల్లలు కూడా గంజాయి కొట్టేస్తున్నారు. ఓకే, ఫ్యాక్ట్. అంటే ఈ పాపం వాళ్ళదేనా సార్? ముమ్మాటికి పాపంలో ముఖ్య భూమికి అయితే డెఫినెట్గా వాళ్ళదే, గత ప్రభుత్వం ఉంది. అంటే ఆ పిల్లల భవిష్యత్తు పాడవటానికి ఇంకా అవును అంతే. అది ఇప్పుడు ఎలాగైనా కాపాడాలి. ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా నేను పోలీసుల్ని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి కొన్ని జాయింట్లు కూడా చెప్పడం జరిగింది. నేను కొన్ని పాఠశాలల దగ్గర అనాథరైజ్డ్ బడ్డీ కొట్లు ఇలాంటివన్నీ గతంలో 2-3 చోట్ల పట్టుకున్నవి కూడా మళ్ళీ వాళ్ళని వైసీపీ క్యాడర్ ఎవరో చెప్పారని మళ్ళీ వదిలేసిన షాప్స్ కూడా ఉన్నాయి. బడ్డీ కొట్లు ఇల్లీగల్గా బల్ల దగ్గర ఎక్కువ పెడతా ఉంటారు. అవి చాలా చోట్ల ఆల్మోస్ట్ ఒక 15-20 గ్రామాల్లో అయితే నేను తొలగించాను. ఓకే, అనాథరైజ్డ్ షాప్స్ అన్నీ కూడా
ఆథరైజ్డ్ షాప్ వాళ్ళు భయపడతారు. సేల్స్ ట్యాక్స్ నెంబరు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఇలాంటి అదో పనులు చేయరు. ఏదో బడ్డీ కొట్టి పెడతాడు, ఏదో సిగరెట్ ప్యాకెట్లు అంటారు, ఇవి అమ్ముతారు. సో ఇటువంటివి చాలా వరకు తీయించేసా. ఇంకా కొన్ని చోట్ల రిమూవ్ చేయవలసింది ఉంది. పోలీసులకు కూడా చెప్పాను, చాలామంది పారిపోయారు. శ్మశానాల దగ్గర కూడా నైట్ టైము కొంతమంది కుర్రోళ్ళు శ్మశానాల దగ్గర ఈ గంజాయిలు తాగి చాలా అరాచకాలు జరుగుతున్నాయి. అది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పోలీస్ రివ్యూ మీటింగ్లో చెప్పారు, ఈ గంజాయి ఇటువంటి విషయాల్లో చాలా టఫ్గా ఉండాలి, యువత పాడైపోతుందని చెప్పి ఆయన కూడా తీసుకున్నారు. నా నియోజకవర్గ స్థాయిలో నేను ఎస్పీ తోటి కూడా మాట్లాడా, చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటున్నాం. ఈ ఓడిపోక ముందు సార్ రకరకాలవి వైసీపీలో కొంతమంది నాయకులకు సంబంధించినవి ఈ రకరకాల లేళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడో 3 ఏళ్ళ క్రితమే చెప్పా. అదే అంటే కానీ దాని తర్వాత కూడా మళ్ళీ యువజన శృంగార రసిక చిలిపి పార్టీ మా పార్టీ అని. ఏం సార్ అది? వైఎస్ఆర్సీపీకి యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని ఇప్పుడు 3 ఏళ్ళ క్రితం చెప్పాను. ఓకే. సో ఈ అరగంటలో గంటలో ఈ ఇష్యూలు వచ్చినప్పుడే అరగంట పక్కన పెట్టండి. అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనేది ఒక రచ్చ జరిగింది విజయసాయి రెడ్డి గారు, నెక్స్ట్ దువాడ గారిది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ లవ్ స్టోరీ ఇది. అంటే అది అంటే లైటర్ వేన్లో మాట్లాడుకుంటే మాధురి తను మాట్లాడే మాటలో అంటే చాలా లీగల్గా నో పెళ్ళి ఎలా చేసుకుంటారండి, నాకు పెళ్ళి అయింది, ఆయనకి పెళ్ళి అయింది, రూల్స్ ఎలా ఒప్పుకుంటే పెళ్ళి ఎలా చేసుకుంటారు, కలిసి ఉండొచ్చు, దాన్ని అడల్టరీ అంటారు, బట్ పెళ్ళి ఎలా చేసుకుంటారు అని చెప్పి ఆవిడ ప్రశ్నించిన విధానం టాప్. అంటే ఇందులో అంటే నేను లైట్ అని చెప్తున్నాను. ఓకే సరే, భార్యను వదిలేసి తిరగడం తప్పు, అవన్నీ ఎన్నో ఉన్నాయి. అంటే మాట్లాడిన మాటల్లో ఆవిడ భర్త మరి ఎక్కడో అమెరికాలో ఉంటాయంట, అతను మరి పురాణాల్లోకి కూడా వెళ్ళిపోయాడు. నేనేటి రాముని కాదు ఊరికే అనుమానించేయటానికి, దేవత మాదిరి దేవత అని అతను స్టేట్మెంట్లు. శ్రీనివాస్ ఏమో ఈయన ఏ గదిలో కలిసి ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది ఏంటి అని ఇతను. సో ఇలాగా చాలా ఇది విచిత్రమైన ప్రేమ కథ. ఒక పక్క ప్రేమ, మరొక పక్క ట్రాజడీ, ఒక పక్క కుటుంబ కలహాలు అన్నీ ఉన్నాయి. కానీ అది ఎవరో కూడా అప్రిషియేట్ చేయరు. తప్పు, మాధురి చేసింది తప్పే, ఒక పెళ్ళైన వాళ్ళ జోలికి వెళ్ళటం, మరి శ్రీనివాస్ చేసింది తప్పే. సరే ఏదో జరిగింది మళ్ళీ రావణ్ పిక్చర్లోకి లాక్ రావటం, మరి అతను మరీ టూ మచ్. డబ్బులు పంపిస్తున్నాడు ఆయన, మళ్ళీ నెల ఎంతో 10 లక్షలు ఏమో డబ్బులు పంపించడం, మెచ్చుకోవడమే కాకుండా. సో వాళ్ళు అండర్స్టాండింగ్లో ఉన్నట్టున్నారు సార్ మాధురి గారు, వాళ్ళంతా చాలా అండర్స్టాండింగ్ ఉండుండొచ్చు. కానీ అసలు నా ఉద్దేశం అసలు మీడియా వాళ్ళని ఇగ్నోర్ చేసి ఉంటే సరిపోయేది. సో దీనివల్ల అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఓపెనింగ్ చేసి 4 మంచి మాటలు చెప్పినా ఆ మాధురి స్టోరీ ఏంటని చెప్పి చూస్తున్నారు తప్పితే, కళ్యాణ్ గారు, నేను, బాబు గారు ఎవరన్నా ఏమన్నా సమాజానికి మేలు చేసే మాటలో ఏదైనా ఓపెనింగ్ చేసినా కూడా శ్రీనివాస మాధుర్యానికి ఏమో లక్ష వ్యూస్ వస్తే ఇక్కడ 50,000 వ్యూస్ రావట్లేదు. వ్యూవర్షిప్ తగ్గుతుంది. ఓకే, అది దురదృష్టం. మరి జనం కూడా ఇలా ఎందుకు తయారవుతున్నారు, నిజంగా బ్యాడ్ అది. శాంతి ఆ ఎపిసోడ్ కూడా అసలు 1 వీక్ అసలు ఇంక వేరే న్యూస్ లేదు. 1 వీకెండ్ సార్, ఢిల్లీ వెళ్ళాడు కదా, ఢిల్లీలో రచ్చ చేశాడు కదా ఆయన, అప్పుడు ఎంత వైరల్ అయింది. అక్కడే నేషనల్ మీడియాని అడిగాడు. అదే ఇంకో న్యూస్ లేదు. అవును, ఆయన ఇంకా టూ మచ్ అండి. ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని టైటిల్స్ అసలు అది ఇంకా. అవును, యాక్చువల్గా అది కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే ఆయన అంతకుముందు మామూలుగా ఎక్కువ ట్వీట్లు పెట్టాడు కాబట్టి ఆయన ఎక్కువ పట్టుకున్నారు. కానీ బట్ అదర్వైజ్ మరొక రకంగా జనాలది కూడా తప్పే.
జనాలు చూస్తున్నారు కాబట్టి మీ మీడియా వాళ్ళు అదే వేస్తారు మీ వ్యూవర్షిప్ కోసం. సో వీళ్ళేమో తర్వాత సార్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విధ్వంసమైందా? ఎందుకంటే 36 రాజకీయ హత్యలని ఢిల్లీ స్థాయిలో వాళ్ళు వెళ్ళి గోలగోల చేసినప్పటికి కూడా ఇప్పటికి ఆ లిస్టు చెప్పమంటే కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా జరిగినాయి 2 హత్యలండి. అదే 2 హత్యలు. ఒక హత్య వైసీపీ వాళ్ళు చేసుకున్న హత్య. ఏది మెయిన్ది ఇప్పుడు వేలైతే చూపించారు అది. ఆ తర్వాత ఒక అతను వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు రీసెంట్గా. గతంలో వైసీపీ వాడే టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చిన తర్వాత ఇతను హత్య చేశాడు. అదే 6 నెలలు గడువే కదా అంతే, అంతే మధ్యలో వచ్చాడు. అవును, వచ్చిన తర్వాత హత్య చేశాడు. అది వ్యక్తిగత కక్షలు. అక్కడ పార్టీ కక్షలు కాదు అవి. ఒక ఇద్దరి మధ్యన ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు రూలింగ్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తిని చంపుకున్నారు. సేమ హత్యలు, అక్కడ హత్యలు కామనే. దాన్ని పొలిటికల్గా ఇదిగో ఈవీఎం లాగానే ఇది కూడా ఏదో ఒక హంగామా హడావిడి చేసుకోవాలి కాబట్టి హడావిడి చేసుకుంటున్నారు. అంతేగాని ఇంకా అక్కడ జరిగింది లేదు, ఏమీ లేదు. ఊరికనే హంగామా అయితే తీవ్ర స్థాయిలో అయితే జరుగుతుంది. కానీ మీరు గమనించినట్టయితే సార్ ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కావచ్చు తీసుకుంటున్నాయి, మళ్ళీ ఎలా అనిపిస్తున్నాయి? మార్పు ఏమన్నా ఉందా లేకపోతే అసలు కొత్త యూనిలేటరల్ నిర్ణయాలు మానేసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే పార్టీ క్యాడర్ని పిలిచి మీటింగులు పెడతాం, ఇటువంటివి చేస్తున్నాడు. నేను ఈ మధ్యన కొన్ని పేపర్లో చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. యూనిలేటరల్ మోనార్క్ యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకుంటున్నాడేమో అని అనుకున్నా. దట్ విల్ బి గుడ్. అట్లీస్ట్ నిజంగా పిలవాలని పిలవకపోయినా భయం చేత పిలిచినా అట్లీస్ట్ మోనార్కిజం కొంతవరకు తగ్గిందేమో అతనికని అనుకుంటున్నా. నేను పేపర్లో చదివింది నిజమైతే. నేను మొన్న కూడా ఎవరో ఎక్కడో జిల్లా అధ్యక్షుని మార్చాలంటే జిల్లాలో నాయకులను అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎలా అయితే బాగుంటుందని మాట్లాడాడని చెప్పి చూసా. మరి ఆ వార్తలు నిజమైతే కొంత పశ్చాత్తాపం వలన వచ్చిందా లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో పిలవాల్సి వచ్చిందా తెలియదు, కానీ కొద్ది మార్పు ఆ విషయంలో. ఓకే. ఈ సెక్యూరిటీ విషయంలో కూడా ఆయన ఎక్కువగా కోరుకుంటున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఏంటంటే మతిలేనితనం. 960 మందా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? చాలా తప్పది సార్. ఆయనకి భయం ఈ రాజకీయ పార్టీల వల్ల, లేకపోతే ఇంకో న్యూస్ కూడా వస్తుంది, రకరకాలు మేజర్ ఇంకొక వేరే థ్రెట్ ఉంది అది ఏంది అంటున్నారు. నిజమేనండి? వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అతను భయపడుతున్న మాట వాస్తవం. అది ఎవరు సార్? గవర్నమెంట్ నుంచా లేకపోతే వేరే? లేదు, గవర్నమెంట్ నుంచి. అసలు గవర్నమెంట్ వచ్చేదైతే లేదు. ఓకే, వేరే భయం అయితే అది. ఓకే. ఎందుకో తెలీదు. అతను అదొక ఇప్పుడు కొంతమందికి నీరు చూస్తే భయపడతారు, హైడ్రోఫోబియా అంటారు దాన్ని. ఎందుకంటే తెలియదు, కారణం తెలియదు. అలా కొద్దిమందికి కొండ అంచులకు వెళ్ళారనుకోండి భయపడిపోతారు కొంతమంది. 10 అడుగుల దూరంలో కూడా స్టీప్గా ఉన్నా సరే ఆ దగ్గరికి కూడా వెళ్ళరు. అవన్నిటిని ఫోబియాలు అంటారు. సో కొన్ని ఫోబియాలు ఉన్నాయి ఈయనకి, కొన్ని మేనియాలు ఉన్నాయి. బట్ అది ఫోబియా, ఎవరో చంపేస్తారేమో అన్న భయం అయితే ఉంది. లేదంటే తను ముఖ్యమంత్రి కింద ఉండగా కూడా అలా చెట్లు నరికేయటాలు, ఇతను బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో వెళ్తున్నప్పటికీ కూడా పరదాలు కట్టేయటాలు, ఇవన్నీ కొంచెం సమ్ సైకలాజికల్ ప్రాబ్లం తప్ప అంత భయపడవలసిన అవసరం లేదు. అందులోనూ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి అయితే అసలు అవకాశం లేదు. బట్ ఆయన వేరే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన భయపడుతున్నాడు అని కూడా నేను అనుకోను. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే భయపడింది.
సో భయం చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం నుంచి అయితే ఆయనకి కాదు, ఎటువంటి భయం లేదు. ఓకే. బట్ ఎందుకో మరి ఆయన అయితే భయపడుతున్నమాట వాస్తవం, చాలా భయపడుతున్నాడు. లేకపోతే అంత సెక్యూరిటీ ఇవ్వండి అని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. Z+ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది Z+. ఈయన ముఖ్యమంత్రి, అసలు ఈయనకే 900 మంది లేరు కదా, సీఎంకి 150 మంది ఉంటారు మహా ఉంటారు. దేనికి ఏం చేసుకుంటారు? ఒక పిచ్చిగా తప్ప అంతమంది సెక్యూరిటీ అవసరం ఉంటుంది. ఏం చేస్తారు అలా? ఓకే. అందులో ప్రజా జీవితంలో ఉన్నవాడికి, ప్రజల మధ్యన తిరగాల్సిన వాడికి, దెన్ ఈజ్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్, దెన్ ఈ షుడ్ బీ ఇన్ ఐసోలేషన్. ఎక్కడో ఉండొచ్చు. నువ్వు ప్రజా జీవితంలో ఉండాలి, నీకేమో 960 మంది పోలీసులు రక్షణ కావాలంటే యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్ అకార్డింగ్ టు మీ. ఓకే. ఇప్పుడు దేశ ప్రధాని అంటే ఆ రక్షణ ఎస్పీజీ అది వేరు. ఎందుకంటే ఇంటర్నేషనల్ థ్రెట్స్ ఉంటాయి. ఒక దేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలి అంటే ప్రధానమంత్రిని టార్గెట్ చేయటం అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ అంత ప్రొటెక్షన్ అయినా అవసరం. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశం ఇప్పుడు ఇవాళ భారతదేశం. సో ఆ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ తోటి కంపేర్ చేసేసుకోకూడదు. ప్రైమ్ మినిస్టర్ కంటే 3000 మంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, సపరేట్గా ఉండాలి. ఇక్కడ ఎవ్రీ మినిట్ అప్రమత్తంగా ఉండాలి బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. రైట్. అంతేగాని ఒక చిన్న రాష్ట్రానికి సీఎం ప్రైమ్ మినిస్టర్ రేంజ్ సెక్యూరిటీ ఉండాలని కోరుకోవటం అనేది ఎక్స్-సీఎం అదే అంటే అతను సీఎం కింద ఉన్నప్పుడే పెట్టుకున్నాడుగా. రైట్. ఓకే. ఇప్పుడు కూడా అదే కావాలని కోరుకోవటం అనేది ఇంకా మరీ టూ మచ్. అదే పైగా ఆయన కూతుర్లకి ఫారంలో కూడా పెట్టాడు, కానీ అప్పుడు తల్లికి అయితే 1+1 ఇచ్చాడంట. ఇప్పుడు ఇవాళ అనిత స్టేట్మెంట్ చూసా, తను 2+2 ఇచ్చాము ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయమ్మ గారికి. ఓకే. గతంలో 1+1 ఉండేది, ఆవిడకి పెంచారు. ఆవిడకి 1+1 2+2 చేశారు ఈ గవర్నమెంట్. ఓకే. ఓకే. తల్లి కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు ఆయన అయితే. ఇవ్వలా, ఆయన వరకే ఉంచుకున్నారు. ఆయన కూతురు. ఓకే. ఆవిడకు ఉండేది అనుకుంటా, దానికి ముందు తగ్గించారు. ఓకే. మరి ఎందుకు తగ్గించారు తెలియదు. అదే కుటుంబం మొత్తం ఇప్పుడు 2+2 ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ 2 నెలల్లో పరిపాలన ఎలా ఉంది సార్? సూపర్ 6 గురించి అయితే ఇంకా చేయలేదు అని చెప్పేసి అప్పుడే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఆల్రెడీ 4000 రూపాయలది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజు మొదలైనవి. ఇంకా సూపర్ 6లో ఆడల్లో బస్సు ఉంది, సిలిండర్లు ఉంది. సో అది ఫేజ్డ్ మేనర్లో లాస్ట్ టైం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్కీములన్నీ ఒక్క రోజులో చేయలేదు కదా. ఆయన 3000 చేస్తానన్నాడు. 3000 చేస్తానన్న దానికి ఇయర్లీ 250 పెంచుకొని 4000 చేశాడు. ఈయన 3, 4 అన్నారు, ఫస్ట్ డే నుంచి అన్నారు, ఫస్ట్ డే నుంచి చేశారు. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రామిసెస్. సో ఓవర్ నైట్ మొదటి రోజు నుంచి ఇవన్నీ చేస్తాము అని చెప్పలా. నా ఆలోచనలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేస్తాను అన్నారు. డే 1 నుంచి చేస్తాను, 3 నెలల ఎరియర్ కూడా ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది స్పష్టంగా. ఈ 4000 రూపాయల పింఛను మిగిలింది వెంటనే చేస్తానని కూడా అనలా. వెంటనే ఆస్తి, స్థిరాస్తి ఉన్నాయి కదా, అది రద్దు చేశారు. అది రద్దు చేస్తాం అలాంటివి చెప్పారు, అది చేశారు. సో ఇది స్టెప్ బై స్టెప్ ఆదాయం పెంచుకుంటూ చేయాల్సిన పనులు ఇవన్నీ. సో ఇప్పుడు తెలంగాణలో పెట్టారు, ఎలా నడుస్తుంది, కర్ణాటకలో పెట్టారు, ఎలా నడుస్తుంది, ఇవన్నీ అధ్యయనం చేసి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఈ నెక్స్ట్ ఆడవాళ్ళకి ఈ బస్సు, ఈ సిలిండర్ది కూడా టైం పడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అసలు అప్పు ఎంత ఉందో కూడా అసెంబ్లీలోనే అప్పు ఎంత ఉందో అర్థం కావట్లేదని చెప్పారు. శ్వేతపత్రం. అవునవును, సమయం పడుతుంది.
ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడు 50,000 రూపాయలని 1,00,000 చేస్తాను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే ఆయన ఎప్పుడు ఇచ్చాడు? ఓకే. 4 సంవత్సరంలో ఇచ్చాడు. 4th ఇయర్లో. ఓకే. ఓకే. అంబేద్కర్ విద్య తీసి ఆయన పేరు పెట్టుకుని కూడా 4th ఇయరే. పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం అని చెప్పేసి అప్పుడు ఎన్నికల ముందు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ విషయానికి వచ్చేసరికల్లా ఈ 5 రూపాయల భోజనాన్ని అవాయిడ్ చేస్తున్నారండి వైసీపీ మొత్తం. చాలా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు విపరీతంగా విష ప్రచారం జరుగుతుంది. ఏంటంటే అది ఒక దండగ పథకం, దానివల్ల యూజ్ ఏంటి, ఇవి బాగా సర్క్యులేట్ అవుతున్నాయి సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనైతే అన్నా క్యాంటీన్ని పూర్తిగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నా. ఓకే. అది నిజంగా కూడా చాలా యూస్ఫుల్. ప్రతివాడికి అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అనేది అది మన బేసిక్ సంస్కృతి. ఇప్పుడు అక్కడికి వచ్చి అన్నా క్యాంటీన్లో తింటున్నాడు అంటే ఆ టైంకి అతనికి హోటల్లోకి వెళ్తే 100 రూపాయలు అవుతుంది. అది ఎఫర్ట్ చేసుకోలేనాడే కదా ఇక్కడికి వచ్చి తినేది. హోటల్కి వెళ్ళి తినగలిగిన వాడు అక్కడే తింటాడు. కూర్చుని దర్జాగా కూర్చుని రెస్టారెంట్లో తింటాడు. ఇక్కడ నుంచుని భోంచేయాలి, ప్లేట్ తీసుకెళ్ళి పెట్టించుకుని తినాలి. ఎవరు వెళ్ళి తింటాడు? డబ్బు లేనివాడు, ఆకలితో ఉన్నవాడే వెళ్తాడు. సో అటువంటి వాడికి భోజనం పెడతాం అనేది దట్ ఈస్ ద మినిమం డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎంతమంది అంటే ఇప్పుడు ఒక 300 సెంటర్లు అయినా కూడా రేపు అల్టిమేట్గా రాష్ట్రం మొత్తం మీద 300 సెంటర్లు అయితే 1000 మీల్స్ అంటే పొద్దున్న సాయంత్రం కూడా 500 మందికి, కొన్ని చోట్ల 300 అనుకుంటా, ఎక్కువగా 500 అనుకున్నా కూడా 1000 మంది 300 సెంటర్ 200 సెంటర్లు. ఇప్పుడు 300 సెంటర్లు అనుకున్నా కూడా 3 లక్షలు. ఒకడు పొద్దున్న సాయంత్రం కూడా తినొచ్చు, ఒకసారి చెప్పలేం. అదర్వైజ్ 3 లక్షల మంది. మన జనాభా 5 కోట్లు. ఓటర్సే 4 కోట్లు, జనాభా 5 కోట్ల పైన ఉంటుంది. సో 5 కోట్ల మందిలో 3% అంటే 0.6% ఆఫ్ ది పబ్లిక్. మన వైట్ కార్డ్ హోల్డర్స్ ఎంతమంది? ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది స్టేట్ పాపులేషన్. 5 కోట్లలో 4 కోట్ల చిల్లర వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు మనకి. మనం భోజనం పెట్టేది ఎంతమందికి? 0.6 or 0.7% ఆఫ్ ద పాపులేషన్కి మనం భోజనం పెడుతున్నాం. ఆర్థిక భారం అయినప్పటికి కూడా. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది ఒక మంచి కార్యక్రమం. కంపేర్ టు మెనీ స్కీమ్స్ లీస్ట్ ఆర్థిక భారం. అంతే కదా సార్. దీనికి ఫుడ్కి చాలు అంటారు ఏ మనిషి అయినా సరే. మిగతా ఏ స్కీమ్స్కి చాలు అనేది రాదు. మనిషికి తృప్తి ఉండదు కదా. 3 లక్షల మందికి అంటే పొద్దున్న సాయంత్రం కలిపి టిఫిన్ కూడా ఉంది కదా సార్. 3 కలిపి. అదే టిఫిన్కి కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. ఇక్కడ 100 రూపాయలు 90 రూపాయలు పర్ హెడ్ ఖర్చు పెడుతున్నారు, 10 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. సో 80 రూపాయలు పర్ హెడ్ ఖర్చు పెడుతున్నారు. 2 కోట్ల చిల్లర అవుతుంది ఈజీగా. అంతే కదా. 3 లక్షల ప్లేట్లు అండి. 3 లక్షల మందికి 40 రూపాయలు చొప్పున. అంటే పొద్దున్న తిన్నోడు వేరు, సాయంత్రం తిన్నోడు వేరు అనుకుని మనం 3 లక్షల మంది అనుకుంటే 40 రూపాయల చొప్పున ఎంత అవుతుందండి రోజుకి? 1,20,00,000 అవుతుంది. సో ఒక సంవత్సరం మొత్తం అంటే ఆదివారాలు లేదు ఇక్కడ. లేదు. అవును. సో 310 రోజులు 310 రోజులు 1,20,00,000 అంటే మనకే ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేది 200. నేను 1/3 ఎక్కువ వేసా. అవును. ఇంకా ఇంకా పెరుగుతాయి. ఇంకా పెరుగుతాయని లెక్కెట్టుకుంటున్నా. సంవత్సరానికి కానీ పెరగవు. అయినా లెక్కెట్టుకున్నా కూడా మనం హార్డ్లీ 350 కోట్లు ఖర్చు పెడతామండి మొత్తానికి. ఓకే. సంవత్సరానికి. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి పెరిఫెరల్
పనికిరాని సలహాదారులకి అతను కొంపకే ఖర్చు పెట్టినంత అమౌంట్ కూడా అవదు ఇక్కడ. ఓకే. యాక్చువల్గా వెరీ ఎఫెక్టివ్, నాకు భోజనానికి ఇబ్బంది లేదు అనే ఒక మనోధైర్యం ఒక పేదవాడికి ఇస్తూ ఇంత లీస్ట్ కాస్ట్లో జరిగే మంచి కార్యక్రమం ఇంకొకటి లేదు. ఓకే. సో దీనికి నేను 100కి 100 మార్కులు వేస్తాను. ఓకే సార్, చాలా విషయాలు చర్చించుకున్నాం. మళ్ళీ మంచి గరం టాపిక్స్తో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.